స్వేచ్ఛ మహిళా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహార కిట్లు, విద్యార్థులకు నోట్బుక్స్ అందించే కార్యక్రమాన్ని సంఘం కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ మహిళా సంఘం గత 16 సంవత్సరాలుగా మహిళలను చైతన్యవంతులను చేస్తూ కరోనా విపత్తుల్లో దాతల సహకారంతో సహాయక కార్యక్రమాలతో పాటు హెచ్ఐవి బాధిత కుటుంబాల వారికి పౌష్టికాహారాన్ని కూడా అందివ్వడం స్ఫూర్తిదాయక కార్యక్రమమని సంఘం సభ్యులను అభినందించారు. ఆరోగ్య శాఖ సిపిఎం మధు, ఏఆర్టీ సెంటర్ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం హెచ్ఐవి బాధితులకు ఉచితంగా మందులు అందిస్తుందని, దీనికి తోడు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ నారాయణపురం గుండం సురేష్ బాబు సౌజన్యంతో 20 మందికి పౌష్టికాహార కిట్లు, అలాగే 30 మంది విద్యార్థులకు నోట్బుక్స్ అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రవల్లి సుబ్రహ్మణ్యం, హరినాథ్, స్వేచ్ఛ మహిళా సంఘ సభ్యులు ధర్మావతి, సునీత, గౌరీ, పద్మ, విజయలక్ష్మి, రాణి, కుమారి, ఎందుకూరి శివాజీ వర్మలు పాల్గొన్నారు. కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ పౌష్టికాహార లోపం వల్ల దానికి ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బంది వల్ల మెడిసిన్స్ గవర్నమెంట్ ఇస్తుంది, వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తున్నారు, మెడిసిన్స్ ఉచితంగా వస్తున్నాయి. అయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఈ మందులు తీసుకున్న దాని మీద పౌష్టికాహారం అనేది ప్రతి నెల కూడా ఏదో దాతను పట్టుకుని చేస్తున్నారు. ఈరోజు మనకి గుండం సురేష్ బాబు గారు అని చెప్పేసి వారు నారాయణపురం వారు ఈ స్పాన్సర్ చేశారు. ఒకసారి వారికి కూడా చప్పట్లు కొట్టి మీరు ఇప్పుడే చెప్పారు శ్రీనివాస్ గారు, స్వేచ్ఛ మహిళా సంఘం 2008లో స్టార్ట్ అయిందని చెప్పేసి 2008 నుంచి అంటే దాదాపుగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుంది. చాలా కార్యక్రమాలు చేసి ఉంటూ ఉంటారు. చాలామంది ఎవరైతే ఆర్దులు అనాథులు అలాగే చెప్పారో నీడ్ ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళని చాలామంది ఆదుకుంటూ ఉంటారు. ఇక ముందు కూడా మీ యొక్క సర్వీసెస్ కానీ సేవలు కానీ ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళకి అదేవిధంగా కంటిన్యూ చేయాలని, ఖచ్చితంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ముఖ్యంగా మహిళల్ని ఆదుకోవడంలో ఇంకా ముఖ్య భూమిక పోషిస్తూ స్వేచ్ఛ మహిళా సంఘం యాక్టివ్గా పనిచేస్తూ విస్తృతంగా వాళ్ళ ఇంకా